ఇప్పుడు ఐఏఎఫ్ దాంట్లోనే మనం కొంచెం ఎక్స్టెన్షన్లోకి వెళ్ళినట్టయితే ఇంకొక వార్తలోకి, ఐఏఎఫ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ 2 ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేసింది. ఒకటి అబ్రాడ్ ఆస్ట్రేలియాలో అయితే, ఇంకొకటి ఇక్కడే మనం కండక్ట్ చేసాం. ఆస్ట్రేలియాలో చేసిన దాని పేరు ఆపరేషన్ పిచ్ బ్లాక్ అయితే, మనం చేసిన దాని పేరు తరంగ్ శక్తి. ఈ పిచ్ బ్లాక్ అనేది సుమారుగా 4 దశాబ్దాల నుంచి ఆస్ట్రేలియా చేస్తూ వస్తుంది. ఇప్పుడు చేసింది వాళ్ళ ద బిగ్గెస్ట్. సేమ్ తరంగ్ శక్తి కూడా మనం కండక్ట్ చేసింది ది బిగ్గెస్ట్ భారతదేశం ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో. సో ఇలాగా అక్కడ ఇన్ని దేశాలతోని ఎయిర్ ఫోర్స్లో మనం డ్రిల్స్ ఎక్సర్సైజ్ పార్టిసిపేట్ చేయడం వల్ల మన ఎయిర్ ఫోర్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అంటే మనకు చైనాతో ఎదుర్కోవాలన్నా లేదా పాకిస్తాన్తో ఎదుర్కోవాలన్నా ఈ దేశాలలో ఉన్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఎయిర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్పెషలీ పాకిస్తాన్లో అయితే అమెరికా నుంచి తీసుకున్నారు, చైనాలో అయితే వాళ్ళవే తయారు చేసుకున్నారు. వాళ్ళు అంటే కాపీ కొట్టారు. అమెరికా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, వాళ్ళు కాపీ చేసి వాళ్ళదేదో వాళ్ళ వర్షన్స్ తీసుకొచ్చారు. మనకున్న ఇబ్బంది ఏంటంటే కనుక మన మిత్రులు ఎవరైతే మిత్రులు అందామా లేదా మన పార్ట్నర్స్ అందామా, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికన్ టెక్నాలజీ వాడుతున్నారు. మన దగ్గర రష్యన్ టెక్నాలజీ ఉంది. ఈ రెండు ఎలా మాట్లాడుకుంటాయి? ఆ టెక్నాలజీయే వేరే, కంప్లీట్గా ప్రోటోకాల్స్ వేరే. అమెరికా ఏంటంటే వాళ్ళ ప్రోటోకాల్స్ని రష్యాకి లీక్ అవ్వకూడదు అని వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. అలాగే రష్యా వాళ్ళ టెక్నాలజీ లీక్ అవ్వకూడదని పెట్టుకున్నారు. కానీ ఈ రెండింటినీ ఎలా మనం కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి? ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు, FOF అంటారు. ఫ్రెండ్ ఆర్ ఫో, మీరు దేన్ని అటాక్ చేయదలుచుకున్నారో అది మీ మిత్రుడి యొక్క ఎయిర్ క్రాఫ్టా లేకపోతే మీ శత్రువుదా మీకు తెలియదు కదా. ఎందుకంటే రడార్లో మీకు ఏం కనిపిస్తుంది, అంత దూరంలో ఉన్నదని ఎలా కనిపిస్తుంది? సో దాన్ని ఐడెంటిఫై చేయగలిగిన టెక్నాలజీ 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్లో మాట్లాడుకునేటువంటి ఒక సమస్య ఉన్నది. అందుకని ఈ ఎయిర్ ఎక్సర్సైజెస్ అన్నవి వీళ్ళ ఈ దేశాల మధ్యలో ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడాను నిజంగా యుద్ధం అంటూ వస్తే అప్పుడు ఎలా దీన్ని అధిరోహించాలి, దీన్ని ఎలా తట్టుకుని మనం ఒక కోఆర్డినేషన్గా కోఆపరేటివ్గా అటాక్ చేయొచ్చు అన్న దానికోసం ఈ ఎక్సర్సైజెస్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక దేశానికే శక్తి ఉండకపోవచ్చు, ఇంకో 2-3 దేశాలతో మనం కలిసి చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రఫైల్స్, యుద్ధం లేకపోయినా కానీ రఫైల్స్ మనకు ఫ్రాన్స్ నుంచి మనం భారతదేశానికి వస్తుంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కదా, మనకు ఏదో బోయింగ్ ఎయిర్లైనర్ లాంటివో డ్రీమ్ లైనర్ లాంటివో కావు. అది కొన్ని ఇంటర్ కాంటినెంటల్ భూమి మొత్తం ఒక రౌండ్ కొట్టి రాగలిగినంత ఇంధనం దానికి ఉంటుంది. అది మన దగ్గర అట్లాంటి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కదా, దాని కెపాసిటీ తక్కువ ఉంటుంది. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్, ఆకాశంలో దానికి రీఫ్యూలింగ్ చేయాలి. UAE ఎయిర్ ఫోర్స్ మనకి రీఫ్యూలింగ్ చేశారు గతంలో రఫైల్ని తెచ్చేటప్పుడు. రీఫ్యూలింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నది అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్, అమెరికన్ ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. ఇదేమో ఫ్రాన్స్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది సరే, వాళ్ళిద్దరి మధ్యలో కొంత టెక్నాలజీ అవగాహన ఉన్నా కానీ కూడా అనుసంధానం చేయాలి. సో దానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ గతంలో UAE తోటి కూడా మనం యుద్ధ విన్యాసాలు చేశాం కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా దానికి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేశారు. ఫస్ట్ బ్యాచెస్ ఏవైతే వచ్చాయో అవి మనకు UAEలో దిగి UAEలో కొంత ఉండి రీఫ్యూలింగ్ చేసుకొని కొన్ని గంటల తర్వాత రావాల్సినటువంటి ఆవశ్యకత. బ్యాచ్లో లాస్ట్ ఏవైతే వచ్చాయో అవి ఎక్కడ ఆగలేదు, ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్గా భారతదేశానికి వచ్చాయి. అప్పుడు మనం మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేసాం. సో అటువంటివే ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్లో ఇవి చేస్తారు. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఒకటి, ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ ఆర్ ఫో ఒకటి, మూడవది క్లోజ్ రేంజ్లో అయితే కనుక మనకు కాంబాట్, దాన్ని అంటే అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకరినొకరు షూట్ చేసుకోవట్లేదు కానీ లాక్ ఇన్ అంటారు. లాక్ ఇన్ అంటే వీళ్ళు వెళ్తుంటే కనుక దానికి ఒకసారి లాక్ ఇన్ చేశారంటే దాన్ని షూట్ చేసినట్లే లెక్క. అది లాక్ ఇన్ అవ్వకుండా ఎలా తప్పించుకోవాలి, డాగ్ ఫైట్స్ ఎలా చేయాలి, దాంట్లో నైపుణ్యత పెంచుకుంటారు. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఒక దేశమేమో శత్రువుగాను ఇంకో దేశమో మిత్రుడుగాను యాక్టింగ్ చేస్తారు. చేసి వాళ్ళు దాంట్లో టెస్ట్ చేస్తారనమాట, కేపబిలిటీస్ ఎలా ఉన్నాయి, మీ పైలట్కి ఏం కేపబిలిటీస్ ఉన్నాయి, నాకేమున్నాయి. దాంట్లో మాకు తెలిసినవి కొన్ని ఉండొచ్చు, మీకు తెలిసినవి కొన్ని ఉండొచ్చు. ఇద్దరు కలిసి అనుసంధానం చేసుకున్నామంటే ఒక శత్రువు నిజంగా మన మీద దాడి చేస్తే కనుక అతన్ని ఎలా మనం ఎదుర్కోవచ్చు, అతని చేతికి చిక్కకుండా మనం ఎలా తప్పించుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా నేర్చుకుంటాం. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆఫ్కోర్స్ రష్యన్ టెక్నాలజీ, కానీ వెస్ట్లో టెక్నాలజీ చాలా ముందుకు వెళ్ళారు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో మనం యుద్ధ విన్యాసాలు చేసినప్పుడు వాళ్ళు ఏ దృక్పథంలో ఆలోచన చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అలాగే వాళ్ళు మనతో చేసినప్పుడు వాళ్ళ అసలు శత్రువులు చైనీసు రష్యన్సే కాబట్టి రష్యన్ టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకు కూడా దానివల్ల లాభసాటి. కాబట్టి ఇద్దరు కలిసి చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఆపరేషన్ పిచ్ బ్లాక్ ఏదైతే ఆస్ట్రేలియాలో జరిగిందో దీంట్లో రమారమి 20 పైబడి దేశాలు పార్టిసిపేట్ చేశాయి. 4400 మంది పర్సనల్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. 140 ఎయిర్ క్రాఫ్ట్స్ దాకా పార్టిసిపేట్ చేశాయని మనం వింటున్నాం. దాంట్లో మనం సుఖాయిస్ పంపించాం. వాళ్ళ దగ్గర ఉన్న F-16s లాంటివి ఏదో కంప్లీట్ అమెరికన్ అసెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర.
ఈ మొత్తం అక్కడ ఉన్నటువంటి మనకు ఆసియాన్ దేశాలన్నీ పార్టిసిపేట్ చేశాయి లిటరల్గా చూస్తే. ఫిలిప్పైన్స్ సహా వీళ్ళందరూ వచ్చారు, ఇండోనేషియా, మలేషియా, పపువా న్యూ గిని ఇవందరూ వచ్చారు. అలాగే యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్ అందరూ కలిసి చేసింది. దాంట్లో భారతదేశం కూడా ఉన్నది. అంటే ఒక చైనా, రష్యాని మినహాయిస్తే మీతో అందరూ లిటరల్గా ఉన్నారు అక్కడ, జపాన్తో సహా. కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారు, యుద్ధాన్ని ఎలా వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారు, దాన్ని మనం నేర్చుకునే పద్ధతి మనది. మనకున్నది మనం వాళ్ళ దగ్గర డెమాన్స్ట్రేట్ చేయగలుగుతున్నాం. ఇద్దరు కలిసి కోఆర్డినేటెడ్గా ఎలా మన శత్రువుని అటాక్ చేయగలమని దానికి చేశారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక చెప్పింది డాగ్ ఫైట్స్. దూరంగా ఉన్నది దాన్ని బియాండ్ విజువల్ రేంజ్ అంటారు, BVRMs అంటారు. బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అది మన మీద వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ మనకు కనిపించదు, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఎగురుతుంటే దాని వెనకాల ఉన్నటువంటి మనకు కనిపించదు, మన విజన్ పైకి ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి రడార్ ద్వారా, శాటిలైట్ ద్వారా మన ఎయిర్క్రాఫ్ట్ ఉంది అని చూసి వాళ్ళు ఫైర్ చేస్తారు. అంటే వాళ్ళు మనకు కనిపించకపోయినా వాళ్ళ మిసైల్ వచ్చి మనల్ని కొట్టగలదు. అటువంటప్పుడు వాళ్ళు మిసైల్ ఫైర్ చేయగానే ఆ మిసైల్ మన దగ్గర రాకుండా ఎలా తప్పించుకోవాలనేటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఫైర్ అయితే చేశారు, కానీ ఫైర్ చేసిన దాన్ని మనం ఎలా తప్పించుకోవాలి, దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి, దానికి అనుభవం కావాలి. అనుభవమైన పైలట్స్, అనుభవమైనటువంటి ఎయిర్ ఫోర్సు మెషిన్లో ఏమైనా లోపాలు ఉన్నా కానీ వాళ్ళు దాన్ని అధిగమించవచ్చు. మనకు IAFలో ఆ కెపాసిటీ మనం చూసాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు MiG-21 తోటి F-16ని కొట్టాం. F-16 చాలా అత్యాధునికమైనటువంటి ఎయిర్క్రాఫ్ట్ అది. మనకు అభినందన్ వర్ధమాన్ MiG-21తో కొట్టేశారు ఆయన. అంటే మనకు ఆ కేపబిలిటీ ఉంది. సరే తప్పించుకోలేకపోయారు, ఆయన ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేయగలిగారు వాళ్ళు. కానీ F-16 ఎవరు కొట్టలేరు అని ధీమాగా ఉన్నటువంటి అమెరికా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని పటాపంచలు చేశాం మనం. అది ఎందుకు? పైలట్ యొక్క ట్రైనింగ్ వల్ల, మనకున్నటువంటి నైపుణ్యం వల్ల, దీన్ని ఎలా తప్పించుకోవచ్చు అన్నటువంటి మనకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ వల్ల. ఈరోజు చైనా కానీ, ఎస్పెషల్లీ చైనా కానీ, పాకిస్తాన్ కానీ వీళ్ళతో కలిసి వచ్చి ఈ విన్యాసాలు చేయడానికి ఏ దేశం రావట్లేదు. చైనా ఎవరితో చేస్తుంది? ఇరాన్ తోటో, పాకిస్తాన్ తోటో, నార్త్ కొరియాతో చేస్తుంది. అది తప్పితే వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళకి పైపెచ్చి ఇరాన్కి అంత స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ లేదు. వాళ్ళు మొత్తం శాంక్షన్స్ తోటి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళ దగ్గర. టర్కీ రావచ్చు, బహుశా వస్తే టర్కీ వస్తుంది. టర్కీకి నేటో కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రాలేరు వాళ్ళు. సో ఈ పరిస్థితులలో మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే వెస్టర్న్ అలైస్ కావచ్చు, లేదా మనకి ఇతరత్ర ఆసియా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, వీళ్ళందరితోటి మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం కాబట్టి మనకు అది అడ్వాంటేజ్. అలాగే మనకు తరంగ్ శక్తి కూడా, తరంగ్ శక్తి భారతదేశంలో చేస్తున్నాం, దక్షిణ భారతదేశంలో చేస్తున్నాం. ఇక్కడ కూడా మన యొక్క ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ మనకు తేజస్ ఉంది. తేజస్ని ఇప్పటికి కూడా మనం ఇంకా టెస్టింగ్ చేస్తున్నాం, ఎందుకంటే అది కంప్లీట్గా ఎప్పుడూ ఆపరేషన్లో డిప్లాయ్ చేయలేదు, యుద్ధాలు రాలేదు మనకు దాని తర్వాత. కాబట్టి యుద్ధంలో ఎలా ప్రవర్తిస్తుందో, దాన్ని ఎలా మనం దాన్ని వాడుకోవచ్చు, దానికి వీక్నెసెస్ ఏంటి, వీక్నెస్ని ఎలా అధిగమించవచ్చు, ఇవి కూడా మనకు కావాలి. కాబట్టి మనం ఏదో కూపస్థ మండుకుల్లాగా మన దేశంలోనే మనకే చాలా బాగా తెలుసు అనుకుంటే కనుక, మన శత్రువు మనకంటే ఇంకా దీని గురించి బాగా పట్టుతో ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళని తట్టుకొని మనం బతకగలం. కాబట్టి ఈ యుద్ధ విన్యాసాలని, ఆపరేషన్ తరంగ్ శక్తి కావచ్చు, లేదా మనకు ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క కెపాసిటీ, అండర్స్టాండింగ్ని ఎక్స్పాండ్ చేసే దిశగా మనం చేస్తున్నాం. ఒకటి. రెండవది సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండొచ్చు. మనకు ఎక్కడో ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడో పడిపోయిందని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే సముద్రంలో ఎవరో కొట్టుకుపోతుండొచ్చు, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ ఇటువంటి ఎన్నో మిషన్స్. ఈ ఆపరేషన్ పిచ్ బ్లాక్లో ఒక ఇటాలియన్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది. దాంట్లో అతను ఎజెక్ట్ చేయవలసి వచ్చింది ఆ పైలట్. దాంతో కొన్ని గంటల సేపు దాన్ని ఆపరేషన్ కూడా ఆపడం జరిగింది. సో అప్పుడు ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, మన ఎయిర్క్రాఫ్ట్ కనుక నిజంగా క్రాష్ అయితే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, అతన్ని అక్కడి నుంచి ఎలా పైకి తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అభినందన్ వర్ధమాన్ దొరికిపోయారు, అతన్ని మరి ఎక్స్ట్రిగేట్ చేయాలంటే ఎలా చేయాలి, ఎనిమీ ఫైర్ని, ఎనిమీ మిసైల్స్ని తట్టుకుని మనం ఎలా ఎక్స్ట్రిగేట్ చేయగలమా, ఆ ప్రయత్నం కూడా జరగాలి. దానికి ఏదో మనకు ఫైర్ కవర్ ఇవ్వడము, కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్ళి ఎనిమీ యొక్క వీటిని న్యూట్రలైజ్ చేయడం, లేదా డైవర్ట్ చేయడం, ఇంతలో వాళ్ళ మధ్యలో రెస్క్యూ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళడం, వాటిని పికప్ చేసి తీసుకురావడం, ఇటువంటివన్నీ కూడా యుద్ధ విన్యాసాలు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అందుకని ఇది ఒక మనకున్నటువంటి నైపుణ్యం చైనాకు తప్పకుండా లేదు. చైనాతో పోలిస్తే మనం చాలా ముందస్తుగా ఉన్నాం. రష్యా ఆఫ్ కోర్స్ వాళ్ళు ఆల్రెడీ యుద్ధం కూడా చేస్తున్నారు, వాళ్ళకున్న నైపుణ్యం అద్భుతమైన నైపుణ్యం. ఇది వెస్ట్రన్ ప్రపంచాలతో ఇది చేస్తుంటే మనం రష్యాతో చాలా విపరీతంగా వేరే విన్యాసాలు చేస్తాం. మనం రష్యాతో మనకి చాలా సంవత్సరాలు చేస్తున్నాం. కాబట్టి రెండు కూటమిలలో మనం ఉన్నాం. కాబట్టి రెండు కూటమిలకు ఒక శక్తి, వాళ్ళకున్న ఆలోచన దృక్పథం మనం అబ్జార్బ్ చేసుకోగలిగాం. అందుకోసం ఇది చాలా అద్భుతమైనటువంటి విన్యాసాలు. రైట్ సార్. ఇప్పుడు ఏంటంటే మనకు మామూలుగా భారత్ ఎప్పుడు అంటూ ఉండేదే, ఎస్పెషల్లీ చెప్పంటే మన ఫస్ట్ CDS బిపిన్ రావత్ గారు అన్నది ఇండియా 2.5 వార్తో ఫేస్ చేయాలని. సో ఇలా 2.5 వచ్చినప్పుడు అంటే పాకిస్తాన్, చైనా ఇద్దరు కలిస్తే కనుక దే ఆర్ వెరీ బిగ్ థ్రెట్.
సో మనం ఆబ్వియస్లీ ఒక్కళ్ళమే కాబట్టి మీరు అన్నట్టుగా ఇలాంటి ఎక్సర్సైజెస్ ద్వారా ఇద్దరు వచ్చినా మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది హెల్ప్ అవుతుంది, ఎలా ఇద్దరిని మనం కంటైన్ చేయొచ్చు అని. వెరీ నైస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.